సంగారెడ్డి జిల్లా నందిగామ నారాయణ స్కూల్ దాష్టికాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. హాస్టల్ విద్యార్థులపై వార్డెన్ శ్రీనాథ్ దాడికి దిగాడు. పిల్లల్ని వార్డెన్ శ్రీనాథ్ చిత్రహింసలు పెడుతున్న ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. 10వ తరగతి చదువుతున్న ప్రదయ్ విదేశ్ను వార్డెన్ శ్రీనాథ్ పైపుతో చితకబాదాడని తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. నారాయణ స్కూల్పై పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితం ఇలాగే దండిస్తే తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. నారాయణ హాస్టల్లో చదువుతున్నాను. అయితే ఈరోజు పొద్దున నేను హాస్టల్కి స్నానం చేసుకొని వెళ్తే ప్రిన్సిపల్ సార్ వచ్చాడు. ప్రిన్సిపల్ సార్ బయటికి రా, నీతో మాట్లాడాలి, లేట్ అయింది, ఇంకా పోలేదని నన్ను రమ్మన్నాడు. అయితే ప్రిన్సిపల్ సార్ వార్డెన్ సార్ని తిట్టున్నారు, ఇట్లా రూమ్లో ఇద్దరు ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నావు అని. వార్డెన్ సార్ కోపంతో నన్ను పైప్తోని కొట్టినాడు. ఎక్కడెక్కడ కొట్టాడు? చేతికి బోన్ మీద గట్టి కొట్టాడు, ప్లస్ తొడల మీద కొట్టాడు, ఘోరం కొట్టాడు. ఎవరు చెప్పినాడు? వార్డెన్ శ్రీనాథ్ సార్. ఎన్ని గంటలకు జరిగింది? ఎప్పుడు జరిగింది? పొద్దున 8 గంటలకు జరిగింది. 4 ఏళ్ళుగా 7th క్లాస్ నుంచి ఇప్పుడు 10th వరకు నా బాబు నారాయణ నందిగామ స్కూల్లోనే చదువుతున్నాడు. సో గత 2 years నుంచి బాబుకు మెంటల్గా కొంచెం ప్రిన్సిపల్ నగేష్ గుప్తా గారు మెంటల్ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఏంటంటే బాబుని వార్డెన్ కొట్టాడు. అది వాటర్ పైప్ ఒకటి తీసేసుకొని మొత్తం ఇంటీరియల్ ప్లేసెస్లో ఇంత వాతలు వచ్చాయి. బాబుకి రైట్ హ్యాండ్ కూడా కొంచెం ఇంజ్యూర్ అయింది. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock జరిగితే మన నారాయణ స్కూల్ యాజమాన్యం ఏం పట్టించుకోలేదు. బాబుకు ఫుల్ ఫీవర్ ఉంది, అసలు పట్టించుకోలేదు. మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను 11-12 వరకు మణికొండ నుంచి నేను నారాయణ స్కూల్కి వెళ్ళడానికి నాకు 2 hours టైం పడుతుంది. అప్పటికెళ్ళి ప్రిన్సిపల్ గారికి చెప్పినా కూడా అసలు ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని కేర్లెస్గానే చూశాడు. తను ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే ఆ నారాయణ స్కూల్కి సంబంధించి ఓన్లీ ఫీజులు మాత్రమే చూసుకుంటున్నాడు. పిల్లలకి ఏం జరిగినా, వాళ్ళను హింసించినా, అరెస్ట్ చేసినా పేరెంట్స్కి ఏమో పిల్లలు చెప్పట్లేదు, మాత్రం మనీ పర్పస్లే చూస్తున్నారే తప్ప పిల్లల్ని కేర్ చేయట్లేదు. ప్రిన్సిపల్ నగేష్ గుప్తా కావచ్చు, మన నారాయణ యాజమాన్యం కావచ్చు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు.